హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సౌజన్య. అందరూ బాగున్నారా? సో చూస్తున్న ఈ ప్లేస్ వచ్చేసి భద్రాచలంలో మేము స్టే చేసిన రూమ్. అండ్ హిల్ పైన అంటే కొండ పైన కట్టి ఉంది. సో భద్రాచలం మనం కొండ మీదనే కదా. అండ్ మాకు టెంపుల్కి కొద్దిగా నియర్గానే తీసుకున్నాం రూమ్. సో చూస్తున్నదైతే కింద ఒక పోర్షన్ లాగా ఉంది అండ్ పైన. సో మేమైతే పైన తీసుకున్నాము. కింద అయితే ఖాళీగానే ఉంది, బట్ పైన మాకు నచ్చింది. సో చూస్తున్నారు కదా. అండ్ మనం ఎప్పుడు మన ఓన్ హౌస్లో మనం స్టే చేస్తే ఎంత కంఫర్ట్ ఉంటుందో అంత కంఫర్టబుల్గా ఉంది. అండ్ ఎవ్రీ డోర్కి నీట్గా మనకి మెష్ డోర్ కూడా ఇచ్చారు. సో నాకైతే ఎక్కడ సాటిస్ఫాక్షన్ లేకుండా అయితే అస్సలు అనిపించలేదు. అండ్ మా పిల్లలు అయితే షాపింగ్ చేసేసి వచ్చి మొత్తం అన్నీ ప్యాక్ చేసుకుంటూ సో చూస్తున్నారు కదా, ఎంజాయ్ చేశారు. చక్కగా నీట్గా డైనింగ్ టేబుల్ హాల్ లాగా వచ్చింది. హాల్ అయితే చాలా పెద్దదిగా వచ్చింది. అండ్ నెక్స్ట్ సోఫా, అండ్ ఇటు సైడ్ వచ్చి సోఫా కమ్ బెడ్. సో క్లోజ్ చేసుకోవాలంటే చేసేసుకోవచ్చు. అండ్ డబల్ బెడ్రూమ్, ఇది ఒక బెడ్రూమ్ విత్ బాత్రూమ్, అటాచ్డ్ బాత్రూమ్ వచ్చింది. అండ్ వ్యూ అయితే చాలా బాగుంది ఇక్కడ నుంచి చూస్తుంటే కూడా. సో వర్షం పడింది, క్లైమేట్ చాలా బాగుంది ఆ రోజు. సో అటాచ్డ్ బాత్రూమ్ అని చెప్పాను కదా. అండ్ కామన్ బాత్రూమ్. సో మనకి ఫ్రిజ్ కూడా ఇచ్చారు. సో మనం ఏమైనా పెట్టుకోవడానికి కూడా యూస్ఫుల్గా ఉంది. అండ్ చూస్తున్నది ఇంకొక బెడ్రూమ్. సో దీనికైతే అటాచ్డ్ బాత్రూమ్ లేదు, హాల్లో కామన్ బాత్రూమ్ ఇచ్చారు. అండ్ ఇటు సైడ్ నుంచి కూడా వ్యూ చాలా బాగుంది. అండ్ క్లైమేట్ కూల్గా కొద్దిగా రెయిన్ పడుతూ చాలా బాగుంది. అండ్ సో 2 బెడ్రూమ్స్, హాల్. సో ప్లేస్ బాగుంది. భద్రాచలం వెళ్ళి మీరు కూడా స్టే చేయాలనుకుంటే కామెంట్ చేయండి, డెఫినెట్గా డీటెయిల్స్ పెడతా. థ్యాంక్ యూ.